కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రధాన గేట్ ముందు కామారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణరావు, సభ్యులు సిద్ధరాములు మాట్లాడుతూ తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ రాష్ట్ర ఆదేశాల మేరకు న్యాయవాది వామన్రావు దంపతుల హత్య కేసు ఛేదించడం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుందని తెలిపారు. మార్చి 1 నుండి 3వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టులు న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేపడతామని తెలిపారు. మార్చి 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కోర్టులు, తాలూకా కోర్టు న్యాయవాదులు చలో హైదరాబాద్ పిలుపు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సీనియర్ నాయకులు జగన్నాథం, శంకర్రావు, వెంకట్రావు, భిక్షపతి గోవింద్, సలీం, మక్సూద్ అలీ, రజనీకాంత్, శ్యామరావు పాల్గొన్నారు. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. చనిపోయి 10 రోజులైనా 10 రోజులు అవుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని చెప్పి రాష్ట్ర ఫెడరేషన్, అడ్వకేట్ల ఫెడరేషన్ ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ప్రతి బార్ అసోసియేషన్ ముందట కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. అక్కడ జరిగినటువంటి చర్య వామన్రావు దంపతుల హత్య ఏదైతుందో అత్యంత అమానుషంగా కిరాతకంగా చంపినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా బాధ్యులైనటువంటి వాళ్ళని అరెస్టు చేయకుండా పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఈ విధంగా చేస్తుంది. కాబట్టి అందులో భాగంగా మేము చేస్తున్నాం. మేము ఇప్పటికి కూడా కోరుతున్నాం అక్కడ సిబిఐ ఎంక్వైరీ చేయాలని, వాళ్ళ మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషన్ చెల్లించాలని చెప్పి కూడా మేము పోరాటం చేయడం జరిగింది. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంత కూడా ఈ నెల 17వ తారీఖు నాడు పెద్దపల్లి ఏరియాలో వామన్రావు దంపతులను హత్య చేయడం జరిగింది. ముఖ్యంగా మేమున్న అడ్వకేట్లము మా యొక్క అనుభవంతో మేము ఏం చెప్తున్నామంటే, అక్కడ జరిగిన హత్య ఏదైతుందో వామన్రావు దంపతుల హత్య, దాని వెనుక ఖచ్చితంగా కూడా పెద్ద తలకాయలనే మేము అంటున్నాం. ఎందుకోసమంటే ఎవరైతే ఈ వామన్రావు హత్యకు సూత్రధారు ఎవరైతున్నారో, డైరెక్టర్ ఎవరైతుందో ఆ డైరెక్టర్ను ఇవాళ కేసులో రిమాండ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి పాత్రధారులు, యాక్టర్లు ఎవరైతున్నారో వాళ్ళని డిమాండ్ చేసేది కానీ అసలు డైరెక్టర్లను డిమాండ్ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఉన్నటువంటి సూత్రధారులను డిమాండ్ చేయాలని కోరుతున్నాం. అట్లాగే గతంలో జరిగిన చాలా ఇన్సిడెంట్లు దృష్టిలో పెట్టుకున్నట్టయితే అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మేమేమంటున్నామంటే వామన్రావు దంపతుల యొక్క హత్య